కౌన్సిలర్ గా గెలిచి కామారెడ్డి మున్సిపల్ చైర్పర్సన్ పదవిని చేపట్టిన ఇప్ప ఉమారాణి ఎన్నిక చెల్లదంటూ ప్రత్యర్థి అభ్యర్థి కామారెడ్డి రంగా మాధవి కోర్టును ఆశ్రయించారు. ఈ ఘటన కామారెడ్డి మున్సిపల్ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. కామారెడ్డి మున్సిపాలిటీ పరిధిలోని 38వ వార్డులో కౌన్సిలర్ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ నుంచి రంగమాధవి, స్వతంత్ర అభ్యర్థిగా ఇప్ప ఉమారాణి పోటీ చేశారు. గత నెల 11న ఎన్నికలు జరిగాయి. ఓట్ల లెక్కింపులో కాంగ్రెస్ అభ్యర్థి రంగమాధవిపై స్వతంత్ర అభ్యర్థి ఉప్ప ఉమారాణి కేవలం 3 ఓట్ల తేడాతో గెలుపొందినట్లు తేలింది. అనుమానం వచ్చి రీకౌంటింగ్ చేసిన అవే ఫలితాలు వచ్చాయి. దీంతో ఇప్ప ఉమారాణి గెలుపొందినట్లుగా ఎన్నికల అధికారి ప్రకటించారు. వారి రాజకీయ ప్రత్యర్థి అయిన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కామారెడ్డి జిల్లా న్యాయస్థానంలో కేసు నంబర్ ELECOP 10F2026 ద్వారా దాఖలు చేసిన ఎలక్షన్ పిటిషన్ నిన్న కోర్టులో అడ్మిట్ అయింది. కాగా ఫిబ్రవరి 16వ తేదీన అనూహ్యంగా కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలు స్వతంత్ర అభ్యర్థి ఇప్ప ఉమారాణికి మద్దతు ప్రకటించగా ఏకగ్రీవంగా చైర్పర్సన్ గా ఎన్నికయ్యారు. అయితే కౌన్సిలర్ గా గెలుపొందిన ఇప్ప ఉమారాణి ఎన్నిక చెల్లదంటూ ఓటమి చెందిన అభ్యర్థి రంగమాధవి కోర్టును ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో ఈ కేసుని జిల్లా ప్రధాన న్యాయమూర్తి CHVRR ప్రసాద్ విచారణకు స్వీకరించారు. వార్డులో ఇతర ప్రాంతాల నుంచి దొంగ ఓటర్లను చేర్చారని, కమర్షియల్ భవనాల్లో ఓటర్లను చేర్చారని, రాజంపేట లాంటి ప్రాంతాల నుంచి దొంగ ఓట్లు సృష్టించి వారి ద్వారా కౌన్సిలర్ గా గెలుపొందారని ఆరోపించారు. తమ పిటిషన్ ను కోర్టు స్వీకరించిందని, వచ్చే నెల 6న విచారణ జరగనున్నట్లు తెలిపారు. ఈ అంశం ఇప్పుడు కామారెడ్డి మున్సిపల్ రాజకీయాల్లో తీవ్ర చర్చకు దారితీసింది. మీర్ ఇమ్రాన్ అనే వ్యక్తి కూడా ఇక్కడ వచ్చి 38వ వార్డులో ఓటు హక్కును వినియోగించడం జరిగింది. వాళ్ళకు కలెక్టర్ గారికి, ఎలక్షన్ కమిషన్ అందరికీ కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. ఖచ్చితంగా మాకు న్యాయం జరుగుతుందని చెప్పేసి మేము ఇది చేస్తున్నాము. ఇక్కడ ఒక వర్గానికి చెందిన వ్యక్తిని ఆర్మీ ట్రావెల్ నిర్వహించే ముబాష్ షరీఫ్ అలీ అతను దొంగోట్లను ఇంతకుముందు గతంలో ఇండిపెండెంట్గా నిలబడి ఈసారి కూడా నిలబడతాన్న ఉద్దేశంతో అతను దొంగోట్లను ఇది చేసుకొని ఇప్పసీను ఉమారాణి వాళ్లకు పూర్తి మద్దతు ఇచ్చిన ఆధారాలు కూడా మా దగ్గర ఉన్నాయి. వాళ్ళు అక్కడ ఓట్లను, రాజంపేటకు చెందిన ఓట్లన్నీ కూడా ఇక్కడ వినియోగించడం జరిగింది. ఇక్కడ ఓటు హక్కును అక్కడ రాజంపేటలో గత సర్పంచ్ ఎలక్షన్లో కూడా రాజంపేటలో ఓటును వాళ్ళు వినియోగించుకున్నారు. ఇప్పుడు కూడా ఇక్కడ 38వ వార్డులో కూడా మళ్ళీ వినియోగించుకున్నారు. పక్కకే వార్డు ఉంటుంది 40వ వార్డు. 40వ వార్డులో కూడా ఇక్కడ 38 ఉన్నారు. వాళ్ళ సొంత ఇల్లు 40 ఉన్నాయి. కొంతమంది 30 ఓట్లు ఉంది, కొంతమంది 34 ఉంది, కొంతమంది 10 ఓట్లు ఉంది. అలాంటి వ్యక్తులు కూడా అక్కడ ఉన్న వ్యక్తులు ఇక్కడ దొంగ ఓట్లు కమర్షియల్ బిల్డింగ్లో ఓట్ల హక్కును నమోదు చేసుకున్నారు. దాని ఆధారాలు కూడా మా దగ్గర ఉన్నాయి. అక్కడ మొత్తము రాజా జిరాక్స్ పక్కన నుంచి ఆర్మీ ట్రావెల్స్ ఆ పక్క నుంచి 5-8-11 నుంచి 5-8-18 వరకు దాదాపు 50 ఓట్లను వాళ్ళు దొంగ ఓట్లను నమోదు చేసిండ్రు. కమర్షియల్ బిల్డింగ్లో నివాస యోగ్యంగా ఉంటుందా, దాంట్లో నివాస యోగ్యం లేని దాంట్లో కూడా వాళ్ళు ఓటు మొత్తం దొంగ ఓట్లను నమోదు చేసిండ్రు. 5, 6, 2, 3, 4 అట్లా అన్నట్టు. మళ్ళీ అట్లాగే ఇక్కడ వాటిలో కూడా హిందువుల ఇళ్లలో కూడా ముస్లింల ఓట్లను నమోదు చేసిండ్రు. వాళ్ళకి తెలియకుండానే వాళ్ళందరూ కూడా సాక్ష్యం చెప్పడానికి కూడా సిద్ధంగా ఉన్నారు. మా ఇంట్లో మాకు తెలియకుండా ఓట్లు ఎట్లా ఇక్కడ నమోదైనాయి అని. ఇవన్నీ మేము గతంలోనే నేను ఎలక్షన్ కన్నా ముందే ఫిబ్రవరి 8వ తారీఖు నాడు నేను మున్సిపల్ వారికి జనవరి 8వ తారీఖు నాడు నేను మొత్తం వాళ్ళది డాటా తీసి ఇవ్వడం జరిగింది. ఇవి దొంగ ఓట్లు ఉన్నాయి, ఇవి కమర్షియల్ బిల్డింగ్లు ఉన్నాయి, డబుల్ ఓట్లు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. అలాంటి దాన్ని కూడా నేను 8వ తారీఖు నాడు నేను రాతపూర్వకంగా ఇచ్చిన. వాళ్ళ నుంచి మళ్ళీ నాకు ఇది లెటర్ ఇచ్చిండ్రు, తీస్తామని చెప్పిండ్రు. ఈ కమర్షియల్ బిల్డింగ్ ఓట్లు మేము నెంబర్తో సహా మేము నమోదు చేసినాం మొత్తం. ఇది అదర్ వార్డ్, అదర్ విలేజ్ క్యాండిడేట్ అంతా అదర్ వార్డు. మన పక్క ఇందాక చెప్పిన 40 వార్డు, 38, 10 కూడా అలాగే రాజంపేట గ్రామాలకు చెందిన వాళ్ళు వీళ్ళందరూ ఉన్నారు. అదర్ వార్డు, అదర్ విలేజ్ వాళ్ళు. ఇవన్నీ ఇన్ని ఓట్లు అండి. 250 పైన ఇవన్నీ ఓట్లు ఉన్నాయి. ఇక డబుల్ ఓటింగ్ ఇవన్నీ ఇస్తాం. దాదాపు ఇవి 200 చిల్లర ఉన్నాయన్న. ఏది అదర్ వార్డ్స్ 66 ఉన్నాయన్న. కమర్షియల్ బిల్డింగ్లో 45 ఓట్లు ఉన్నాయన్న. ఆర్మీ ట్రావెల్స్ ఇతనే అంత సూత్రధారి ఇతను.
వాళ్ళు అక్కడ ఎలక్షన్ కాగానే కౌంటింగ్ కాగానే ముందుగా వచ్చి ఇక్కడనే ఆమె వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ దగ్గరకు వచ్చి ఫస్ట్ ఇక్కడనే ఎవరి దగ్గర పోలేడు, డైరెక్ట్ ఈడికి వచ్చి ఆ షటర్ల దగ్గర అక్కడ ఇదైండు. ఇక వాళ్ళ షటర్ల లోపలది ఆమె ట్రావెల్స్ లోపలిది. వాళ్ళ ఫ్యామిలీ మొత్తం పోయి రాజంపేట గ్రామానికి చెందిన వాళ్ళు వీళ్ళంతా. ఇలా ఎవరన్నా ఇది ఉన్నారంటే చూడండి. ఇగో వాళ్ళు కృతజ్ఞతగా స్వీట్ బాక్సులు అతనికి దొంగట్లకు పాల్పడి చేసిన. ఇవన్నీ కమర్షియల్ షటర్లు అన్న. ఈ షటర్ల మీదనే జరిగింది ఇదంతా బాగా. ఇగో ఇతను రాజంపేటకు చెందిన మీర్ ఇమ్రాన్ అనే వ్యక్తి ఉప సర్పంచ్గా ఇప్పుడు విధులు నిర్వర్తిస్తుండు. అలాంటి వ్యక్తి ఇక్కడికి వచ్చి ఓటేసిండు. అందరికి తెలుసు, ఈడ వేసిన వాళ్ళు అందరు చూసిన వాళ్ళు ఉన్నారు, ఎవిడెన్స్ ఉన్నాయి. మనకు మార్పుడు ఎలక్ట్రల్ అది ఉంటుంది కదన్న, మాదే కాకుండా మా చిట్టనే కాకుండా దాంట్లో కూడా మీరు తెలుసుకొని చూడొచ్చు అన్న. ఇగో ఇక్కడ ఉంది కదన్న మహమ్మద్ ఉవేద్, ఇక్కడ ఫస్ట్ అవి 38 మీర్ ఇమ్రాన్ అన్న ఇది వేసిండు ఉప సర్పంచ్ రాసిన. ఇక రాజంపేటలో కూడా మనం ఉపయోగించుకుంటేనే ఉప సర్పంచ్ అండి. వాళ్ళ ఫ్యామిలీ ఇక ఇతను ఈ బ్లూ షర్ట్ అతను మసూద్ ఇక్కడ వేసిండు, 40 వేసిండు. రాజంపేటలో మొన్న ఎన్నికలలో రాజంపేటలో కూడా వేసిండు. ఆయన ఇల్లు సొంత ఇల్లు 40 ఉంటుంది. సయ్యద్ ఉస్మాన్ అలీ 40 ఇల్లు ఉంటుంది, ఇక్కడ వేసిండు 40 వేసిండు. ముస్కాన్ అని ఆమె ఇక్కడ వేసిండు 40 వేసిండు. ఆశ్వియా బేగం 38 వేసిండు 40 వేసిండు. క్యాబీ ఇక్కడ వేసిండు మళ్ళీ 40 వేసిండు అన్న. మహమ్మద్ నవీన్ అన్న మహమ్మద్ నవీన్ 38వ వార్డులో వేసిండు. అతను 34వ వార్డులో 31వ వార్డులో కూడా వేసిండు. వార్డు దానికి టైల్ షాప్ ఉంది. 31వ వార్డు వ్యక్తి ఇక్కడ నమోదు చేసుకుని ఇచ్చేసింది కమర్షియల్ బిల్డింగ్ల మీద. ఇవన్నీ టెంట్ హౌస్ నిర్వహిస్తారు, సిటీ టెంట్ హౌస్ వాళ్ళు ఉండేది ఎక్కడన్నా 15వ వార్డులు ఉంటారు వాళ్ళ నివాసము. వాళ్ళు ఇక్కడ ఓటు హక్కు వినియోగించుకున్నారు. 2 డబుల్ ఓటింగ్ జరిగింది. మీరు ఫారూక్ అలీ ఇతనేమో మత పెద్ద, ఇంకా దానికి ఇగో ఇతనండి ఫారూక్ గారు. అతను కూడా ఇక్కడ అక్కడ 34లో. ఇంకొక అతను ఉన్నాడండి ఉపాధ్యాయ వృత్తిలో ఉండు, హిందీ పండితు. అతనిది ఇక్కడ ఉంది 34లో కూడా వినియోగించుకున్నాడు. జంగంపల్లిలో ఇండిపెండెంట్గా చేస్తుండు ప్రజెంట్. అతను కూడా అక్కడ ఇక్కడ 2 చోట్ల ఓటు హక్కును ఇచ్చేసాడు. ఈ దొంగోట్లతో వీళ్ళు ఇచ్చేసింది కాబట్టి ఆధారాలతో సహా మేము అంతకన్నా ముందే మేము ఇచ్చేసినాం ఇవన్నీ. ఇక రాజంపేటకి సంబంధించినవి అన్న మొత్తం ఫ్యామిలీ ఇగో మహమ్మద్ షాబాద్ ఇక్కడ ఇగో ఈడ చేసుకున్నారు 38వ వార్డు. అన్నది రాజంపేటలో 5వ వార్డు అన్న. అలా వార్డుతో సహా ఓటర్ లిస్ట్ ఇది. మళ్ళా మీర్ అతేషం అలీ రాజంపేటలో ఇది 38వ వార్డు. ఇక్కడ షర్వరీ బేగం ఇక్కడ వేసిండ్రు, మళ్ళీ రాజంపేట వేసిండ్రు. ఆసియా సుల్తానా ఇక్కడ వేసిండ్రు, మళ్ళీ రాజంపేటలో. అంటే మన రాజంపేటకి వెళ్ళి ఇక్కడ వేసుకున్నారు అన్నట్టు వాళ్ళు. సల్మా బేగం అంటే మీరు ఇప్పుడు ఫారూక్ అలీ ఉన్నారు కదా, ఇప్పుడు ఇందాక చెప్పినప్పుడు వాళ్ళ భార్య ఇక్కడ ఓటు, మన రాజంపేటలో కూడా అక్కడ కూడా ఓటు. మీరు ముంతాజ్ అలీ భయ్యా, మీరు ముంతాజ్ అలీ ఇగో రాజంపేట ఇక్కడ. ముస్తాక్ అలీ ఇతను ఎవరంటే ఇప్పుడు ఉప సర్పంచ్ వాళ్ళ బ్రదర్. రాజంపేట ఇక్కడే ఓటు, మళ్ళీ ఇక్కడ రాజంపేటలో ఓటేసి. ఇంకో అతను ఆమీర్, ఇప్పుడు ఇందాక చెప్పినందుకు ఆమీర్ ట్రావెల్ వాళ్ళ నాన్న రాజంపేటలో ఉంది, ఇక్కడ ఉంది.
వాళ్ళంతా ఫ్యామిలీ మొత్తం కలిసి అక్కడ పోయి చేసింది ఉన్నదండి. ఇందాక వాళ్ళ తమ్ముడు అన్న, ఇతని పేరు ముజాఫర్ అలీ. ఇక్కడ వేసిండు, అక్కడ వేసిండు. ఇంకా వాళ్ళకి సంబంధించిన డాటా కూడా మొత్తం తెప్పించి నెంబర్తో సహా మొత్తం చూపించి పెట్టినామన్నది. ఇంత అన్యాయంగా మళ్ళీ ఇంకొకటి అన్న, మన కేటీఆర్ గారి పర్సనల్ పిఏ అయినటువంటి వ్యక్తి మాణిక్య మహేష్ ఇప్పారాణి ఉమారాణి గారి బ్రదర్, వాళ్ళందరూ ప్రోత్సాహంతో కూడా ఇక్కడ కొన్ని జరిగినాయి. రాజంపేట ఓటర్లను ప్రోత్సహించి వాళ్ళందరితో ఇక్కడ ఓటు వేయించడం, ఇక్కడ ఉన్న వాళ్ళను ఫోన్లు చేసి ఇచ్చేయడం. ఇప్పుడు ఎవరైతే ఇప్పుడు ముబషర్ అలీ అని అంటాము, ఆమె ట్రావెల్ నిర్వహించే అతని వ్యక్తి, అతను మొత్తం దొంగోట్లను ఇచ్చేసి నయం ద్వారా వీళ్ళందరూ కలిసి ఫోన్లు చేసుకుంటా అందరికీ ఖచ్చితంగా ఇచ్చేసి కాంగ్రెస్ పార్టీ నాకు టికెట్ ఇచ్చి నాకు బలపరిచినా కానీ ఇండిపెండెంట్ క్యాండిడేట్కు మద్దతుతోని వారిని గెలిపించాలని చెప్పేసి ప్రతి ఒక్కరికి కూడా చెప్పడం జరిగింది. ఇక్కడ కొంతమంది మిత్రులు కూడా ఉన్నారు, వాళ్ళు చెప్తారు మీకు. వాళ్ళ ద్వారా ఫోన్లు వచ్చినాయి. వాళ్ళు ఎవరికి అయితే ఇప్పుడు ఇండిపెండెంట్ క్యాండిడేట్ మన క్యాండిడేట్ అనే రకంగా ఇట్లా పార్టీలో 40 సంవత్సరాల నుంచి మేము ఉన్నాము అని చెప్పేసి పార్టీకి చేసి పార్టీకి ద్రోహం చేసి పార్టీ బీఫామ్ ఇచ్చినాక పార్టీకి ద్రోహం చేసే విధంగా ఇప్పుడు ఈరోజు ఇది చేసి అలా తమ్ముడు పాల్పడితే ఒక పెద్ద మనిషి సోదరుడు అది ఎంత ఇది ఉంటుందన్న చెప్పండి. మా దగ్గర ఇప్పుడు ప్రజెంట్ అయితే ఆధారాలు అండి, ఇప్పుడు మా వార్డులోనే ఇప్పుడు 10 ఓట్లు డబుల్ ఓట్లు జరిగినాయి. మళ్ళీ రాజంపేట గ్రామానికి చెందిన 15 ఓట్లు వాళ్ళు ఇంకా టోటల్గా ఉన్నారు. అంటే మేము మెయిన్ అయితే ఇవి కొన్ని తీసినవి అయితే సమీకరించి చేసినవి ఇవి ఉన్నాయండి. అన్ని 1149 గుర్తించిందన్న. అయితే మేము ఈ ఆధారాలతో సహా కూడా ఇచ్చేసి లోపలికి పోయి మేము గొడవ కూడా చేసినాం. కావాలంటే మీరు సీసీ ఫుటేజ్లు కూడా అక్కడ చెక్ చేసుకోవచ్చు. పోలీసు వాళ్ళు కానీ ప్లస్ అక్కడ లోపల ఉన్న అధికారులు, సార్ మాకు ఇగో ఐడి ప్రూఫ్ ఉంది కదా, ఓటర్ ఐడి ఉంది కదా, మేము వేయనీకి వాళ్ళను క్యాండిడేట్ అయితే సేమ్ కదా, మేము వేయనీకి మేము అనుమతిస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది. మేము అడిగాము కూడా, ఇది దారుణం అండి, ఇది అంతా వస్తున్నాయి దొంగ ఓట్లు ఇవి మొత్తము. లాస్ట్ కూడా చాలామంది వచ్చారు, వస్తే మేము లోపలికి వెళ్ళినాం ఇద్దరం. ఏం వెళ్తే కూడా ఇంకొకటి ఏంటంటే ఎవరైతే క్యాండిడేట్ భర్త అయినటువంటి శ్రీనివాస్ లోపలికి పోయి ఏజెంట్ల దగ్గరికి వెళ్ళి ఈ ఫైల్ ఏవైతే ఉన్నాయో అవి టిక్ పెట్టిన అన్ని లాక్కొని లోటల్ లిస్ట్ తీసుకొని రావడం జరిగింది. అప్పుడు మా భార్య అప్పుడు లోపల ఉండి అట్టెట్లా తీసుకెళ్తారని ఆపింది. ఆపితే నువ్వేంది మాట్లాడేదంటే నేను క్యాండిడేట్ భర్తను అనుకుంటా విరవీగిండు. ఇస్తే మతానికి అది ఆబ్జెక్షన్ చేసి అక్కడే ఇది చేయించినాం. అంతకన్నా ముందు కూడా పోయినాయి, అట్లా డైరెక్ట్ వచ్చి తీసుకొని వెళ్ళిండు. ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ కానీ రాష్ట్ర కేంద్ర ఎలక్షన్ కమిషన్ కానీ కలెక్టర్ గారికి చేశాము, ఫిర్యాదు చేసినాము. తగిన చర్యలను తీసుకోవాలని కూడా మేము వాళ్ళకి ఫిర్యాదు చేసినాము. ఇక్కడ కలెక్టర్ గారికి రీఎలక్షన్ కూడా నిర్వచించాలి, వాళ్ళకి అనర్హత వేసి వాళ్ళ చైర్మన్ కానీ ఎలాంటి ఇది కాకుండా కౌన్సిలర్గా కూడా కొనసాగకుండా తగిన చర్యలు తీసుకోవాలని కూడా మేము డిమాండ్ చేసినాం, ఫిర్యాదు కూడా చేసినామండి. ఈ ఇప్ప ఉమారాణి గారు వారిది స్వగ్రామం రాజంపేట. వాళ్ళ నాన్న పేరు మాణిక్య రాజయ్య, వాళ్ళ అన్ననేమో అక్కడ కేటీఆర్ ప్రియ అని ఇప్పుడు చెప్పాను ఇంతకుముందు. వాళ్ళ స్వగ్రామం అది. మళ్ళీ రాజంపేటకి చెందిన పలువురు వ్యక్తులంతా ఇప్పుడు మీకు ఆధారాలతో సహా చూపించినాం. వీళ్ళందరూ ఏకమైపోయి వారికి మద్దతు తెలిపి ఈ దొంగ ఓట్లకు పాల్పడారని నేను మీకు అందరికీ తెలియజేస్తున్నాను. దీంట్లో పెద్దలు మహమ్మద్ అలీ షబీర్ సార్ గారు, గడ్డం చంద్రశేఖర్ రెడ్డి గారు, ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే అయినటువంటి రమణారెడ్డి గారు, మాజీ ఎమ్మెల్యే అయినటువంటి గంపగోవర్ధన్ గారు కూడా మాకు అండగా ఉండి దీనికి సహకరించాలని మేము వారందరికీ చేతులు వేసి నమస్కారం చేసుకుంటూ వేడుకుంటున్నామన్న. ఎందుకంటే మాకు చాలా అన్యాయం జరిగింది, ఆ అన్యాయం అయితే ఎవరు పూడ్చలేరు. ఎందుకంటే ఇంత ఇచ్చేసి మాకేంటంటే అన్న, మేము అదే రోజు ఎంతో బాధలో మేము ఏదో ఏంటంటే ఇది నేను 4th టైం అన్న, అన్నీ కూడా చాలా దగ్గరలోనూ నాకు జరిగిన ఈ ప్రభావం. ఈసారి అయితే అన్న ఇది మొత్తం మన ఇప్పుడు వార్డు వాళ్ళందరూ కూడా అన్న, మేము మా బాధ ఏంటంటే వార్డు వాళ్ళందరూ కూడా మాకు అంతా సహకరించింది, ఆర్ట్ఫుల్గా సహకరించింది అన్న. అందరూ కూడా మీకే ఈ దొంగోట్లతోని వాళ్ళు ఈరోజు అధికారంలోకి వచ్చి చేపట్టి ఈరోజు ఏదో మేము ఇది చేస్తున్నాం. ఇంకోటన్నా అందరికీ సహకరించిన వారికి అన్న వాళ్ళని భయభ్రాంతులు అడగండి సంగతి చూస్తా
వీళ్ళందరినీ 6 నెలల్లో చూపిస్తా. 6 నెలల్లో చూపిస్తా. మాట్లాడొచ్చా? ఒకసారి మేడం మాట్లాడినాక దాని తర్వాత మీరు మాట్లాడండి. అన్న యాపిల్ గుర్తు మీద ఉన్నది. మళ్ళీ ఇంకోటి ఏంటంటే అన్న, ఆ యాపిల్ గుర్తు మీద కూడా అన్న ఎంత ఘోరం అంటే నేను అకౌంటింగ్లో చూశానన్న, అది ఘోరంగా అది ఒకటే సింబల్ మీద మనం ఇది చేసినట్టు ఉన్నాయి ఆ ఓటింగ్ అయితే. ఆ రోజే నేను క్వశ్చన్ కూడా చేసిన, సార్ ఇది ఏంటి సార్ అంటే, అది ఇదైతే ఉన్నది కదా అని అంటున్నారు. ఇప్పుడు మేము ఆ టెన్షన్లో ఆ 3 ఓట్ల వ్యత్యాసంలో ఇదైనామంటే మాకు ఎంత ఇది ఉంటుందన్న బాధ. ఆ దుఃఖంలో మేము ఏంటి ఏం కథ అనేది చూపిస్తున్నారు. సార్ ఇది ఎలా సాధ్యమవుతుంది సార్, ఒకటే దాని మీద సింబల్ మీద మొత్తం ఒకటే. ఇప్పుడు మా అన్న పక్కల పువ్వు గుర్తు మీద కానీ అదే కమలం గుర్తు, కారు గుర్తు, మా చేతి గుర్తు మీద అక్కడక్కడ ఉన్నాయి. ఇది ఒక్కటి ఎట్లా సాధ్యమవుతుంది సార్, ఇక్కడనే మొత్తం టోటల్గా అక్కడనే ఎట్లా గుర్తులు ఏదైతే అంటే కూడా వాళ్ళు మేమేం చేస్తాం సార్ అంటున్నారు. మేము దాంట్లో కూడా మేము ఓటింగ్ వేసేటప్పుడు కూడా మేము ఫిర్యాదు చేయడం జరిగింది. ఆ మన పోలీస్ వాళ్ళు కూడా ఏమమ్మా అనుకుంటే ఈమెనే బెదిరియడం జరిగింది. నేను మళ్ళీ వచ్చిన తర్వాత అట్లా కాదు సార్, ఇట్లా ఊకే వచ్చి మీరు ఇట్లా ఆబ్జెక్షన్ చేస్తే అంటే, ఆబ్జెక్షన్ అంటే దొంగోట్లు ఉన్నాయని మేము ఆబ్జెక్షన్ చేస్తున్నాం కదా, గతంలో కూడా మేము ఫిర్యాదు చేస్తామంటే అది మాకు సంబంధం లేదు సార్, ఐడి కార్డు ఉంది కదా, ఐడి కార్డు ఉంటే మేము ఓటేయడానికి మేము పర్మిషన్ ఇస్తాం కదా అని అన్నాం. మళ్ళీ కొంతమంది మా ఏజెంట్లు ఉంటే కూడా కొంతమందిని అంటే ఫేసు సేమ్గా టాలీ కాకుండా కూడా బయట పంపించడం జరిగింది. కొంతమంది ఇంకా వేరే వాళ్ళు, ఇక ఫేస్ ఉన్న వాళ్ళు అయితే తప్పదు కదా అన్న, ఖచ్చితంగా వాళ్ళు వచ్చి ఆధార్ కార్డు ఎలక్షన్ కార్డే తీసుకొచ్చి ఆధార్ కార్డు తీసుకురాలే. మేము ఇట్లా కూడా చెప్పినాం, మళ్ళీ ఆధార్ కార్డు తీసుకురమ్మన్నాడు సార్. ఆధార్ కార్డు తీసుకొస్తే ఇప్పుడే దొరుకుతుంది, రాజంపేట వాళ్ళ కామారెడ్డి వాళ్ళ ఎక్కడ నివాసం ఉంటుందో తెలుసుకోవాలి, అది మాకు తెలియదు సార్, మాకు ఒక ఓటర్ ఐడి ఉంటే సరిపోయి అని చెప్పి దానికి మీడియా వాళ్ళకి నమస్కారం అండి. పోయిన నెల ఎలక్షన్స్ అయిన సంగతి మీ అందరికి తెలిసిందే. 11 నాడు ఎలక్షన్స్ అని 13 నాడు రిజల్ట్ వచ్చింది. మేము 3 ఓట్ల వ్యత్యాసంతో మాత్రమే ఓడిపోయినాము. దొంగ ఓట్లతోటి మాకు మిస్ చేసిండ్రు, డబుల్ ఓట్లు వేరే విలేజ్ వాళ్ళు వచ్చి ఇక్కడ వేసిండ్రు. ఇక్కడ ఉన్న కామారెడ్డి పార్టీ వాళ్ళు, ఆఫీస్ వాళ్ళు, వాళ్ళందరూ పెద్ద నాయకులు మా కాలనీకి వచ్చి వాళ్ళందరికి సపోర్ట్ చేసుకుంటూ, ఇండిపెండెంట్ ఇచ్చిన వాళ్ళకి బీఫామ్ ఇచ్చిన వాళ్ళకి కాకుండా ఇండిపెండెంట్ ఇచ్చిన వాళ్ళకి సపోర్ట్ చేసి మాకు అన్యాయం చేసినండి. ఈ అన్యాయం మేము ఎక్కడికి వెళ్ళినా మాకు న్యాయం జరగాలనేసి మేము కోర్టు వరకు వెళ్తున్నాము సపోర్ట్ కోసం. మీ అందరి సపోర్ట్ ఉండాలి మాకు. దగ్గర 20 సంవత్సరాల నుండి చేస్తున్నామండి. ప్రతిసారి దగ్గర కానీ ఈసారి 3 ఓట్లతోటి అని అంటే మాకు న్యాయపరంగా మా కాలనీ వాళ్ళందరూ సపోర్ట్ ఉందండి. ఆయనకు 200 ఓట్లు కూడా రావు, నిజాయితీగా రావాలండి. దొంగ ఓట్లతోటి వచ్చిన ఓట్లతోటి అయినా గెలుపు, అది నిజాయితీగా గెలిచింది కాదు. ప్రతి ఒక్కరు కాలనీ వాళ్ళందరూ సపోర్ట్ మాకు ఉంది. ఒకసారి అది ఒకటిసారి ఆలోచించమని చెప్పండి. దానిపై మీరు ఏం చర్యలు తీసుకున్నారు? మేము కలెక్టర్ ఆఫీస్ కూడా వెళ్ళి ఫిర్యాదు చేసి వచ్చామండి. మేము ఎలక్షన్స్ కంటే ముందు కూడా ఈ మున్సిపల్ కమిషనర్, ఎలక్షన్ కమిషనర్కి వాళ్ళందరికీ కూడా దొంగ ఓట్లు ఉన్నాయి, షట్టర్స్ పైన ఉన్నాయి అనేసి కంప్లైంట్ ఇచ్చాము. వాళ్ళు సీరియస్గా తీసుకోలేదు. సీరియస్గా తీసుకుంటే మాకు ఈరోజు ఈ అన్యాయం జరగకపోతుండే. ఆ రోజు ఈ మాత్రం కొన్ని ఓట్లు తొలగించినా మాకు ఈరోజు ఈ నష్టం జరగకపోతుండే అండి. ఆమీర్ అనే వ్యక్తి, ఆమీర్ ట్రావెల్స్ అతను, ముబేర్ షరీఫ్, ఆయన మొత్తం రాజంపేట వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళందరితో ఓట్లు వేయించిండు. ఈ ఉమారాణి వాళ్ళది కూడా అక్కడే రాజంపేట కాబట్టి వాళ్ళకి అక్కడ సపోర్ట్ చేసిండు. వాళ్ళకి అమ్ముడు పోయిండ్రు 5 లక్షలకి. ఇక్కడ ఉన్న కాంగ్రెస్ ఇండిపెండెంట్ వేసిన వాళ్ళు ఇక్కడ వేసిండ్రు, 40 వార్డులో వేసిండ్రు. వేసేసి నామినేషన్ టికెట్ వాళ్ళకు బీఫామ్ రాలేదనేసి మా మీద పగబట్టి ఇండిపెండెంట్గా గెలిచిన వాళ్ళకు వాళ్ళు 40లో చేసుకుంటూ ఇక్కడ 38 వాళ్ళకు సపోర్ట్ చేసిండ్రు. చాట్ల రాజేశ్వర్ గారు వాళ్ళ దగ్గర పైసలు తీసుకొని మాకు అన్యాయం చేసిండ్రండి. ఆయన అక్కడ ఫోకస్ పెట్టకుండా ఇక్కడ ఫోకస్ పెట్టి ఇప్పటికి గెలిస్తే నేను గెలిచినట్టే అనేసి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరండి ప్రతి ఒక్కరు మా మీద వ్యత్యాసాలు చెప్పుకుంటూ ఎవ్వరు కూడా వేయద్దు. కాంగ్రెస్ పార్టీ నుండి రంగా రమేష్ కూడా మాధవికి ఓటు వేయద్దు అని చెప్పేసి యాపిల్ గుర్తుకే వేయాలనేసి చెప్పిండ్రండి. న్యాయస్థానంగా మాకు జరగాలనేసి కోర్టు వరకు వెళ్తున్నాము. వాళ్ళ సపోర్ట్ కూడా మాకు ఉంది. న్యాయం జరుగుతుందని మాకు ఆశ్రయిస్తున్నాము. మీ అందరి సపోర్ట్, మీడియా మిత్రులు మీ అందరి సపోర్ట్ కూడా మాకు ఉండాలండి. పెద్దలు శబిరల్లి గారు కానీ, వెంకటరమణారెడ్డి గారు కానీ, మన చంద్రశేఖర్ రెడ్డి గారు కానీ, మన మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధనన్న గారు కానీ, వాళ్ళందరి సహకారంతో మేము ముందుకు వెళ్ళాలి. వాళ్ళ సపోర్ట్ ఉండాలని కోరుతున్నామండి. ఆల్రెడీ కోర్టుకు వెళ్ళాము. అది పిటిషన్ ఫైల్ కూడా అయిపోయింది.
అంటే ఇప్పుడు ఈ దొంగ ఓట్లు జరిగినాయని చెప్పేసి మీరు సెక్రటరీ గారు చెప్పామండి ఏమన్నారు? సార్ కూడా చెప్పినాము. మేము మా అభ్యర్థులదంతా మీటింగ్ రోజు కూడా సార్ ఇట్లా జరుగుతుంది, ఇట్లా ఉన్నది సార్ అని చెప్పినాం. సరే ఎవరైనా సరే అంటారు డ్రాప్ కదా, చేయమని చూద్దాం. రెబల్స్ వాళ్ళకు డ్రాప్ చేయమని రెబల్ చెప్పారు. కూడా మనకు ఉన్నారు సార్, ఇట్లా అని చెప్పినాము. హైకమాండ్ ఇట్లా నుంచి దొంగ ఓట్లు రెబల్స్ ఉన్నాయి వాళ్ళకి సార్, సపోర్ట్ చేయొద్దని వాళ్ళంతా చెప్పి ఇచ్చేస్తున్నారు, వాళ్ళంతా కుమ్మక్క. అందరు రెబల్స్ వాళ్ళకి సపోర్ట్ చేయడం ఏందండి? మన షబీర్ సార్ వాళ్ళ బ్రదర్ నైన్ భాయ్ కూడా ఇలా మాది ఒక్కటే అక్కడ కదండి. ఫోన్లు చేయాల మన కాంగ్రెస్ పార్టీ వాళ్ళు యాపిల్ వాళ్ళు మాత్రమే బీఫామ్ ఇచ్చిన వాళ్ళు కాదు అనేసి చెప్పి వాళ్ళకి ఏపీయడం ఎంతవరకు న్యాయం అండి? వర్గపోరులు ఎలా కామారెడ్డి నష్టపోయింది ప్రజలకు, మేమైతున్నామండి. మీడియా మిత్రులకు కానీ అధికారులకు చాలా మందికి తెలుసండి ఆ విషయం కూడా, ఏం జరిగిందనేది. మసీదులో మీటింగ్ పెట్టి నయన్ సార్ వాళ్ళు ఫోన్ చేసి వాళ్ళందరికీ కలిసి చెప్పిండ్రట, యాపిల్ గుర్తుకు మాత్రమే వేయండి, రంగా మాధవికి వేయద్దు అనేది చెప్పిండ్రట అండి. పార్టీ నుండి ఇచ్చినాక రెబల్స్ వాళ్ళకి ఎట్లా సపోర్ట్ చేస్తారు? ఇది ఎక్కడి న్యాయం అండి? మనకు హైకమాండ్ నుండి కూడా చెప్తున్నారు రెబల్స్ వాళ్ళకి సపోర్ట్ చేయొద్దు అనేసి. మీరు హైకమాండ్ ఉండే అది పార్టీ అధిష్టానానికి దృష్టికి తీసుకెళ్ళారు ఈ విషయాన్ని? తీసుకెళ్ళామండి. ఎలా స్పందించారు? ఇస్తానండి ఇప్పుడు వాళ్ళు. మనకు మీ అందరి ద్వారా మాకు తెలియాలి, వాళ్ళందరి సహకారం అయితే ఉంది మనకు. వాళ్ళు కూడా తగిన చర్య తీసుకుంటామని చెప్తున్నారు, ఏం తీసుకుంటారు. చెప్పండి ఫోన్ కాల్స్ వచ్చాయన్నా? ఫోన్ కాల్స్ వచ్చాయా? కాలనీ వాళ్ళు మనకు సపోర్ట్ చేస్తుంటే వాళ్ళని సపోర్ట్ చేయొద్దు అనేసి ముందుకు కాలనీ వాళ్ళు ఎవరిని కూడా ఎలక్షన్ టైంలో ఎవరు కూడా ముందుకు రానియలేరండి. వాళ్ళతోటి ఇవ్వాల్సిన వాళ్ళతోటే తిరగాల.